హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వరుదిని పన్య స్టోరీలోని 88వ భాగం. ఆలుక్కే వరుదిని గుండె వేగం పెరిగిపోయి, ఏంటి అలా చూస్తున్నారు పార్దు గారు అని వణుకుతూ అడిగింది. రిమూవ్ యువర్ శారీ వరు అంటూ ఇంటెన్స్ లుక్స్తో పార్దు హస్కీ టోన్లో అనగానే వరుదిని కళ్ళు పెద్దవి చేసి, ఏం మాట్లాడుతున్నారు పార్దు గారు? నేను శారీ తీయటం ఏంటండి? ముందు మీరు పక్కకి లేవండి, నేను వెళ్ళి శారీ చేంజ్ చేసుకుంటాను. దానితో పాటు ఈ మొహానికి ఉన్న రంగులు కూడా వదిలించుకోవాలి కదా అని పార్దుని తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నం విఫలమై మరోసారి పార్దు చేతుల్లో చిక్కుకొని, నువ్వు నన్ను జోకర్ని చేసినందుకు పనిష్మెంట్గా నిన్ను కూడా జోకర్గా చేసి ఫోటో తీసుకుందాం అనుకున్నాను వరు, కానీ అది కూడా తీయనివ్వలేదు నువ్వు. కాబట్టి నన్ను నువ్వు ఇప్పుడు ఎంటర్టైన్ చెయ్యాలి వరు. అది ఎలా అంటే, నా మనసుకి ఎంతో ఆహ్లాదంగా మారిపోవాలి నువ్వు చేసే వాటికి. కమాన్ వరు, కమాన్, నువ్వు చేయగలవు. లేదంటే ఈ రూమ్ దాటి బయటికి వెళ్ళేది రేపే, తర్వాత నీ ఇష్టం. మళ్ళీ నువ్వు నన్ను అనకూడదు. అసలే బక్క ప్రాణివి. నా ప్రతాపం ఒక్క రోజులోనే చూపిస్తే బెట్కే అంకితం అవుతావేమో, ఒక్కసారి ఆలోచించుకో అని యాటిట్యూడ్గా అన్నాడు పార్దు. పార్దు మాటలకి గుండె గొంతులోకి వచ్చిన ఫీలింగ్ వచ్చిన వరుదిని ప్రస్తుతం పార్దు నుంచి తప్పించుకుంటే చాలు అనుకుని, సరే అయితే ముందు నన్ను శారీ చేంజ్ చేసుకొనివ్వండి. ఇలా తడిబట్టల్లో ఏసీ గదిలో మిమ్మల్ని ఎదురుగా పెట్టుకొని చలికి వణికిపోతున్నాను. చూడండి నా చేతులు ఎలా షివరవుతున్నాయో అని చేతులు చూపించి, కాబట్టి నాకు కొంచెం టైం ఇచ్చారంటే మీరు అడిగినట్టే చేస్తాను అని అంది. సరే పద, నేను వెనకే వస్తాను. యాక్చువల్గా నేను కూడా తడిచాను కదా, ఈ తడి బట్టల్లో నీకంటే ఎక్కువగా చలి నాకు వేస్తుంది అంటూ వరుదిని చేతిని పట్టుకొని బలవంతంగా వాష్రూంలోకి తీసుకువెళ్ళి, నా షర్ట్ తీవరు అని అన్నాడు పెదవుల చాటున నవ్వుతూ. ఏంటి అంటూ వరుదిని కళ్ళు పెద్దవి చేస్తే, ఏ నైట్ తీయలేదా? మార్నింగ్ తీయలేదా? మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నైట్ నా కళ్ళల్లోకి రొమాంటిక్గా చూస్తూ తీసావు. అది కావాలి నాకు ఇంకొకసారి. కమాన్ వరు, కమాన్, నువ్వు చేయగలవు. తీ నా షర్ట్, నేను కూడా నీకు హెల్ప్ చేస్తానులే అంటూ వరుదిని బయట ఈజీగా తీసేశాడు పార్దు, ఆల్రెడీ ముందు రోజు రాత్రి ఎక్స్పీరియన్స్ అవ్వటంతో. సడన్గా పార్దు అలా చేయటంతో ఉలిక్కి పడిన వరుదిని చీర జారకుండా భుజం చుట్టూ కప్పుకొని, మీరు మీరు ఏదేదో చేస్తున్నారు, కానీ నాకు ఏది అర్థం కావట్లేదు పార్దు గారు. ప్లీజ్ మీరు బయటికి వెళ్ళరా అని తలదించుకొని అడిగింది. పార్దు చూపులకి అప్పటికే శరీరం అంతా వేడి ఆవిర్లు మొదలవ్వటంతో పాటు బుగ్గలు ఎర్రగా మారి కళ్ళు నేలకి దిగిపోవటంతో, సారీ వరు, కానీ బయటికి వెళ్ళలేను అంటూ వరుదిని కప్పుకున్న చీరని సెకండ్స్లో లాగేసి, ఇలా తడిచిన చీర ఒంటి మీద పెట్టుకుంటే ఇంకా చలి జ్వరం పెరిగిపోతుంది. చలి పెరిగిపోయి చలి జ్వరం వస్తుంది వరు. తర్వాత మనం హ్యాపీ లైఫ్ ఎలా ఎంజాయ్ చేస్తాం చెప్పు. అసలే నేను చాలా ఊహించుకున్నాను. ఒక్కరోజుగా నువ్వు మంచాన పడితే ఇంకేమైనా ఉందా? నా కలలన్నీ ఏం కావాలి? కాబట్టి షర్ట్ ఇవ్వరు, నేను నీకు శారీ తీసి హెల్ప్ చేశాను కదా అంటూ వరుదిని గడ్డం పట్టుకొని పైకెత్తి వాలిపోతున్న కళ్ళ మీద ముద్దు పెడుతూ, ఇంకా ఈ సిగ్గేంటి వరు, రాత్రంతా అయిపోయింది కదా అంటుంటే వరుదిని సిగ్గుతో ఫోర్స్గా వెనక్కి తిరిగి, సిగ్గనేది లేదు మీకు. మీరు లేకపోయినంత మాత్రాన నాకు కూడా లేకుండా సిగ్గు లేదనుకుంటున్నారా ఏంటి అంటున్న వరుదిని మాటలు టక్కున ఆగిపోయాయి. బికాస్ పార్దు వరుదిని వెనక నుంచి గట్టిగా హత్తుకొని తన పొట్ట మీద అరచేతిని బలంగా ఒత్తిపట్టి పూర్తిగా తనకి అతుక్కునేలా చేసుకొని మెడ మీద మీసాలతో గిలిగింతలు పెడుతూ, అస్సలు అనుకోను, నీ సిగ్గే కదా నీకు ఆభరణం.
నీ సిగ్గు చూసిన ప్రతిసారి నేను గర్వపడాలి. నన్ను చూసి నా భార్య అందంగా సిగ్గుపడుతుందని అని అంటూనే వరూధినిని అల్లుకుపోయాడు. పార్థు ప్రేమకి కరిగిపోయిన వరూధిని పేరుకు తగినట్టు మౌల్ట్ అవుతూ మరోసారి సరిగంగా స్నానాలు 1 గంట పాటు సరదాగా చేసి బయటికి వచ్చాక ఇద్దరూ టవల్స్ చుట్టుకొని కాదు, వాళ్ళే కావాలంటే ఈ క్షణమే నీకు నచ్చినట్టు నీ లగేజ్ తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు. నిన్ను ఆపేవారు లేరు, అడిగేవారు ఎవ్వరూ లేరు. ఇక బయట ప్రపంచానికి నేనే చెప్తాను, మన మధ్య ఎటువంటి రిలేషన్ లేదు, నువ్వు జస్ట్ నా పర్సనల్ అసిస్టెంట్గా వచ్చావని అని బేస్ వాయిస్లో గంభీరంగా అన్నాడు ఆదిత్య. ఆదిత్య గారు అంటూ ఆనంది బాధగా తలెత్తితే, నువ్వు నన్ను ఎలా చూసినా నా నిర్ణయం మారదు ఆనంది. నువ్వు చెప్పేంత వరకు నా నుంచి దూరంగానే ఉండు. అది ఎక్కువ సమయం కూడా కాదు. ఈరోజు రాత్రిలోపు నువ్వు నీ నిర్ణయం చెప్పకపోతే అమెరికాకి టికెట్ బుక్ చేస్తాను, వెళ్ళిపో. నేను నా నిర్ణయాలంటే ఇష్టం లేని అమ్మాయితో లైఫ్ షేర్ చేసుకునేంత పెద్ద మనసు నాకు లేదు ఆనంది. ఐఎమ్ సారీ. అన్ను ఆఫీస్కి కూడా రానవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోతే ఆనంది కన్నీళ్లతో మిగిలిపోయింది. ఆదిత్య కోపంగా వెళ్ళటం, ఆనంది రూమ్లో నుంచి రాకపోవటం చూసిన ఇద్దరు తాతయ్యలు ఒకరి మొహం ఒకరు చూసుకొని ఏదో జరిగినట్టుంది, కానీ వీళ్ళు మనతో చెప్పటం లేదు, మనమే కల్పించుకుందామన్నా ఆనంది వద్దంటుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదురా, ముందు ఒకసారి ఆనందిని చూద్దాం అని రూమ్ దగ్గరికి వచ్చేసరికి ఆనంది ఏడుస్తూ ఉండటం చూసి కంగారుగా, అమ్మ ఆనంది, ఏమయ్యింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ వెధవ నిన్నేమైనా కొట్టాడా? నాతో చెప్పరా, నేను అన్నీ చూసుకుంటాను అని లాలనగా అంటూ తన పక్కన కూర్చున్నారు రాఘవయ్య గారు. నాకొక హెల్ప్ చేస్తారా తాతయ్య అని ఆనంది కన్నీళ్లతో రాఘవయ్య గారి వైపు చూస్తే, చెప్పరా అని అడిగారు రాఘవయ్య గారు కొంచెం కంగారుగా. ఎల్లుండి కల్లా అమ్మా నాన్నల్ని ఇక్కడికి పిలిపించగలరా? వాళ్ళతో నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, నా లైఫ్కి సంబంధించింది అని అంది ఆనంది. వరూధిని త్వరగా డ్రెస్ వేసుకుంటూ ఉంటే, నో వరు, చీర కట్టుకో, చీరలోనే నువ్వు నాకు చాలా కంఫర్ట్గా అనిపిస్తావు అని అల్లరిగా అన్నాడు పార్థు. ఇక పార్థు అల్లరిని తట్టుకోలేని వరూధిని, ఆపండి మహాప్రభు అంటూ 2 చేతులు సౌండ్ వచ్చేలా జోడించి, మీ అల్లరిని తట్టుకోవటం నా వల్ల కావటం లేదు. ఇంతకుముందు నేను ఆ దగ్గరికి వస్తే టచ్ మీ నాట్ ఫ్లవర్లా ముడుచుకుపోయేవాళ్ళు, ఇప్పుడు మాత్రం నన్ను ముడుచుకుపోయేలా చేస్తున్నారు. మీలో ఇంత పెద్ద మార్పు, అందులోనూ ఇంత పెను మార్పు ఊహించనిది, కలగననిది. ఈ మార్పు దెబ్బకి డక్కౌట్ అయిన నన్ను కనీసం తేరుకునే ఛాన్స్ ఇవ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నారు. ఎలా మిమ్మల్ని తట్టుకోవాలి అని ఏడుపు మొహంతో అడిగింది వరూధిని. అప్పటికే నీరసం శరీరమంతా ఆవహించి మరోసారి శారీ కట్టుకొని నడుముకి ఉన్న పంటికాట్లు చూపించే ఉద్దేశం లేక, ఇక మెడ మీదవి అంటే చున్నీతో కవర్ చేసుకోవచ్చని ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ శారీ కట్టుకుంటే ప్రవరాక్యుడిని తట్టుకోవటం కష్టం అనిపించి, నీ ఇష్టం వరు, నీ ఇష్టాన్ని నేనెప్పుడూ కాదన్న కదా అని భుజాలు ఎగరేసి తను మాత్రం షార్ట్ టీషర్ట్ వేసుకొని ఒళ్ళు విరుస్తూ, అబ్బా చాలా అలసిపోయాను వరు, చాలా ఆకలి వేస్తుంది, ఇంతకీ ఏం తీసుకొచ్చావు అంటూ ట్రేలో ఉన్న ప్లేట్ తీసుకొని చూసి, వావ్, ఫ్రెంచ్ ఫ్రైస్ అని అంటాను అనుకోకు వరు, ఇంత ఆయిలీ అన్హెల్దీ ఫుడ్ ఎందుకు ప్రిపేర్ చేశావు? చికెన్ లాలీపాప్నో లేదా చికెన్ 65 ఇలాంటివి ఏమైనా చేసి ఉండాల్సింది కదా అని అన్నాడు పార్థు అయిష్టంగా మొహం పెట్టి. అవునవును, అవే చేయాల్సింది, కొంచెం కూడా సిగ్గులేదు.
అసలు మీకు సాంప్రదాయాల గురించి తెలియదు. అందులో మీ స్కోర్ గుడ్డి సున్నా అని విసురుగా అరుస్తూ రెడీ అయిన వరూధిని డ్రెస్సింగ్ రూమ్ నుంచి అంతే స్పీడ్గా బయటికి వచ్చి, దీపం పెట్టిన ఇంట్లో నీసు వండుతారా? మీరు మీ అతి కాకపోతే చేసింది తినండి. ఆ కాఫీ చల్లారిపోయాయేమో అని కెటిల్లో కాఫీ చూసి అవి వెచ్చగానే ఉండటంతో అమ్మయ్యా అనుకుంటూ ముందుగా కప్లో కాఫీ పోసుకొని బెడ్ మీద కూర్చొని ఆస్వాదిస్తూ తాగుతూ, పార్దు గారు షాపింగ్కి తీసుకువెళ్ళండి నన్ను, నాకు షాపింగ్ చేయాల్సినవి ఉన్నాయి అని అంది. ఏం వరు, మన ఫస్ట్ నైట్ శారీ కొనలేదు కాబట్టి నువ్వు కొనాలని అనుకుంటున్నావా అని ఎగ్జైట్ అవుతూ అడిగాడు పార్దు తింటూనే. పార్దు మాటలకి వరూధిని పళ్ళు కొరుకుతూ, అది తప్ప ఇంకో ఆలోచన లేకుండా పోయింది మీకు, ఏంటో మరీ ఇలా తయారవుతున్నారు అంటూ వరూధిని కసిరినట్టు అంటే, పార్దు భుజాలు ఎగరేసి, మరి నన్నేం చేయమంటావు, అంతలా అలవాటు చేసేసావు నువ్వు అందాలు చూపించి, అందులో నా తప్పేమీ లేదు, అంతా నువ్వే చేసింది, నువ్వు మాత్రమే అని మొత్తం వరూధిని మీద వేసేసి తను మాత్రం శుభ్రంగా ఫ్రెంచ్ ఫ్రైస్ హాఫ్ ప్లేట్ కంప్లీట్ చేసి కాఫీ తాగేశాక, సరే నేను రెడీ అవుతాను కానీ ఈ పంటిఘాట్లు ఎలా వరు అంటూ మెడ మీద తనిచ్చిన పంటిఘాట్లు అందంగా ఎర్రగా మెరుస్తూ ఉంటే అడిగాడు చూపుడు వేలితో ఒక్కొక్క దాన్ని టచ్ చేస్తూ, అది కూడా స్మూత్గా. మహాప్రభో, మీరు మాత్రం ఇలా నన్ను టచ్ చేయకండి అంటూ టక్కున దూరం జరిగిన వరూధిని, నేను వీటిని చున్నీతో కవర్ చేసుకుంటాను కానీ ముందు మీరు వెళ్ళి రెడీ అయ్యండి. ఇలా మీ పంటి గుర్తులు చూపిస్తూ ఎక్కువసేపు బయట తిరగలేను కదా అని కొట్టినట్టే చెప్పి పార్దు రెడీ అయి వచ్చేలోపు తను కూడా పొట్టలో ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకొని కొంచెం ఓపిక తెచ్చుకొని పార్దుతో కలిసి షాపింగ్కి వెళ్ళింది. మాల్లో వరూధిని డైరెక్ట్గా నెక్ చూడిదార్ వైపు వెళ్ళిపోతే పార్దు మాత్రం షార్ట్ టీషర్ట్స్ ఇంకా తనకి కావాల్సినవి కొన్ని తీసుకొని వాటిని ఆల్రెడీ ప్యాక్ చేయించి వరూధిని కోసం వెయిట్ చేస్తూ ఫోన్ గెలుగుతూ ఉన్నాడు. బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉన్న చైర్లో కూర్చొని అరగంటకి వరూధిని తనకి కావలసినవన్నీ తీసుకొని బిల్లింగ్ చేయించి ఆ బిల్ సక్సెస్ఫుల్గా పార్దు చేత కట్టించి, నా భర్త నాకు మొదటిసారి కొనించిన డ్రెస్సులు ఇవి, ఎంత సంతోషంగా ఉందో, ఒకప్పుడు నా భర్తే అన్నారు, నీకోసం నేనెందుకు డబ్బు ఖర్చు పెడతాను, నువ్వు ఏమైనా నాదానివా అని, ఇప్పుడు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నట్టో అని వెటకారంగా అడుగుతూ సెల్లార్లోకి వెళ్ళింది వరూధిని షాపింగ్ బ్యాగ్స్ తీసుకొని. వెనకే వస్తున్న పార్దు, మార్చేశావులే నన్ను సక్సెస్ఫుల్గా, కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి కార్ స్టార్ట్ చేసి వరు అంటూ స్వీట్గా పిలిచాడు. ఆ పిలుపుకి డేంజర్ బెల్స్ మోగించటంతో వరూధిని అనుమానంగా పార్దు వైపు తిరిగి, మళ్ళీ ఏంటి అని అడిగింది లో వాయిస్లో. అది వరు, ఈరోజు కూడా మనం అక్కడికి వెళ్దామా, అదే మన ఫస్ట్ నైట్ జరిగిన దగ్గరికి వెళ్దామా, పీస్ఫుల్గా ఎవరూ లేకుండా మన ఇష్టానుసారం ఎంజాయ్ చేయొచ్చు అని అనగానే వరూధిని పార్దు భుజం మీద కొడుతూ, ఎక్కువ అయిపోతుంది, నోరు మూసుకుని ఇంటికి పదండి, ఈ నైట్ మీకు బెడ్ కట్, గుర్తుంచుకోండి, నా ఒంటి మీద చేయి వేశారంటే వేళ్ళు విరిచేస్తాను అని వేలు చూపించి వార్నింగ్ ఇచ్చింది వరూధిని టమాటాల ఎర్రగా మారిన మొహంతో. పార్దు వరుణ్ణి వార్నింగ్ని చాలా లైట్ తీసుకొని భుజాలు ఎగరేసి, అది చూద్దాంలే అని ఇంటికి వెళ్ళగానే, వరు నాకు డిన్నర్ ప్రిపేర్ చేయి త్వరగా, అది కూడా నువ్వే, గుర్తుంచుకో, నాకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ చెయ్యాలి, నువ్వు పూర్తిగా నా భార్యగా మారాక ఫస్ట్ టైం నా కోసం చేస్తున్నావు కాబట్టి టేస్ట్ అదిరిపోవాలి అని కన్ను కొట్టి చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు పార్దు షాపింగ్ కవర్స్ తీసుకొని. వరూధిని అయోమయంగా వెళ్తున్న పార్దు వైపు చూసి, ఇదేంటి
పార్థు గారు నైట్ బెడ్ కట్టన్న ఏమాత్రం రియాక్షన్ చూపించడం లేదు. అంటే ఏంటి అర్థం? ఆయన టచ్ చేయగానే నేను ఊరికే కరిగిపోతానని అనుకుంటున్నారా? నెవర్. నువ్వు అస్సలు కరగకు అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి పార్థు చెప్పినట్టు డిన్నర్ ప్రిపేర్ చేసింది గంటన్నర పాటు. మరి ఈ గంటన్నరలో పార్థు బాబు ఏం చేశాడో తెలియదు కానీ చాలా హుషారుగా వరోధిని చేసిన ఐటమ్స్ డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటే వచ్చేసెవరు నేను అని అన్నాడు. మీరు వస్తే నాకేంటి, రాకపోతే నాకేంటి, కానీ నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అంటే నో వరు, ముందు తిన్నా. చూడు ఎలా నీరసంగా ఉన్నావో, మొహం చూడు ఎలా చిన్నగా అయిపోయిందో. ఇలా నువ్వు నాకు నచ్చలేదు కాబట్టి తినేశాక ఫ్రెష్ అవ్వు అని బలవంతంగా వరోధిని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి పని వాళ్ళందరినీ పంపించేశాక తినువరు అంటూ తనే అన్నం కలిపి వరోధిని నోటి దగ్గర పెట్టాడు పార్థు మొదటిసారి. అది చూసి వరోధిని ఆశ్చర్యపోయి, ఏంటి ఈ విధి వైపరీత్యం, ఎప్పుడూ లేనిది పార్థు గారు నాకు అన్నం పెడుతున్నారా, అది కూడా గోరుముద్దలా? కాలం వెనక్కి తిరుగుతుందా, లేదంటే భూగోళం గుండ్రంగా కాకుండా లెఫ్ట్ అండ్ రైట్ తిరుగుతూ క్రికెట్ ఆడుతుందా? అందుకే ఈయన బుర్ర సరిగా పనిచేయటం లేదా అని రన్నింగ్ కామెంటరీ మనసులో ఇచ్చుకుంటుంది అనుకొని బయటికి ఇచ్చేసి వెర్రి మొహం వేసుకొని చూసింది. తన మాటలకి పార్థుకి నవ్వొస్తున్న ఆపుకుంటూ, అంటే ఏంటి నీ ఉద్దేశం, నేనొక వెర్రివాడిననా? హౌ డేర్ యూ అని సీరియస్గా చూడటంతో, సారీ 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 పార్థు గారు, మనసులో నిజాలనుకోపోయి బయటికే అనేశాను, అన్నం పెట్టండి అంటూ పార్థు పెడుతుంటే తినేసింది వరోధిని. వరోధిని తినేశాక ఫ్రెష్ అవ్వటానికి వెళ్తూ ఉంటే, అంతే అంతే, ప్రేమ చూపిస్తున్నానని అలసైపోయాను. అందుకే ఇంతకుముందు పార్థు గారు తినండి ప్లీజ్ అండి, నేను పెడతానండి, గోరుముద్దలు తినండి ప్లీజ్ ఒక్కసారి అని బ్రతిమలాడే నువ్వు ఈరోజు కనీసం తినమని కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అని బొంగమూతి పెట్టుకొని అన్నాడు పార్థు. పార్థు మాటలకి వరోధిని విసుగ్గా, చాలు ఆపండి పార్థు గారు, నిన్నటి నుంచి మీరు కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తున్నారు. మీ బిహేవియర్ని నేను తట్టుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. షాక్స్ మీద షాక్స్ ఇస్తూ తేరుకునే టైం ఇవ్వకుండా మీకు నచ్చినట్టు ఉండాలంటే ఎలా అని చెప్పి పార్థు అడిగినట్టే గోరుముద్దలు తినిపించి, ఇప్పుడు హ్యాపీనా అని అడిగింది వరోధిని. హా వరు, చాలా హ్యాపీ, వెళ్ళి రెడీ అవుపో అని వరోధిని రూమ్లోకి పంపించిన పార్థు హుషారుగా మిగిలిన పని కూడా కంప్లీట్ చేసుకుని తను వెళ్లాల్సిన చోటుకి వెళ్ళిపోయాడు. Thank you for listening and please like, share, comment and subscribe.